ఒక ఇంజనీర్ ఖచ్చితమైన కొలతలతో భవనాన్ని ఎలా నిర్మిస్తాడో మన ప్రాచీన కవులు కూడా అంతే ఖచ్చితమైన గణిత సూత్రాలతో పద్యాలను నిర్మించారు. ఆ అద్భుతమైన గణితమే ఈ ఛందస్సు. ఆ ఛందస్సులో అత్యంత కీలకమైన వృత్తపద్యాల నిర్మాణ రహస్యాలను పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. పద్యం చూడగానే ఇట్టే గుర్తుపట్టేలా కొన్ని లాజిక్స్ ఈరోజు మనం చాలా సరళంగా చర్చించుకుందాం. ఛందస్సు అనేది కవికి సంకెళ్ళు కాదు, అదొక వాహనం. నదికి గట్లుంటేనే నీరొక ఉరవడితో ప్రవహిస్తుంది కదా, ఛందస్సు కూడా పద్యానికి అలాంటి లయనిస్తుంది. మరి నిర్మాణానికి పునాదిరాళ్లేంటి? రెండు ముఖ్యమైన గుర్తులుంటాయి. ఒకటి నిలువుగీతలాగా ఉండే ఐ ఆకారం, మరొకటి ఆంగ్లాక్షరం యు ఆకారం. ఇందులో ఐ ఆకారాన్ని లఘువు అంటారు, అంటే తేలికైనది అని అర్థం. కనురెప్పపాటు కాలంలో పుట్టిగా పలికే అక్షరాలు అన్నమాట. అంటే ఆ, ఈ, కా లాంటివా? అవును, సరిగ్గా చెప్పారు. ఇకపోతే యు ఆకారంతో సూచించేది గురువు. గురువు అంటే బరువైనది, దీర్ఘం తీసి పలికే అక్షరాలు, అంటే ఆ, ఈ, కా లాంటివి. వీటిని పలకడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది కదా. ద్విత్వాక్షరాలకు, సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు కూడా గురువులే అవుతాయి. ఈ వృత్త పద్యాలలో మొదటగా ఉత్పలమాల గురించి చూద్దాం. ఉత్పలమాల పేరు వినడానికి చాలా బావుంది. ఉత్పలమాల అంటే కలువ పూల దండ అని కదా అర్థం? అవును, ఇది చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా మొదలవుతుంది. దీని నియమాలు చూస్తే గణాలు భ, ర, న, భ, భ, ర, వ అని వరుసగా వస్తాయి. మొత్తం 20 అక్షరాలుంటాయి. ప్రాస నియమం ఖచ్చితంగా ఉంటుంది. 20 అక్షరాలు. భ, ర, న, భ, భ, ర, వ. సరే, మరి యతిస్థానమని ఒకటి ఉంటుంది కదా, అది దీనికి ఎక్కడొస్తుంది? ఉత్పలమాలకు యతిస్థానం 10వ అక్షరం. యతి అంటే పాదంలోని మొదటి అక్షరానికి ఆ నిర్దిష్ట స్థానంలో ఉన్న అక్షరానికి ఉండే పోలిక. ఉదాహరణకు నీ యొడిలోన పెంచితివి నిండుగా అనే పాదం తీసుకుందాం. ఇందులో మొదటి అక్షరం నీ కదా? అవును, 10వ అక్షరం లెక్క పెడితే నిమ్ వస్తుంది. ఈ నీకి నిమ్కి మధ్య ఈ అనే శబ్దం ఉంది కాబట్టి యతి మైత్రి కుదిరింది. అంటే ఒకవైపు ఎమోషన్ను పలికిస్తూనే ఖచ్చితంగా 10వ అక్షరానికి యతిని కుదర్చడం, పైగా 20 అక్షరాలే ఉండేలా చూసుకోవడం. కవులకి ఇది క్రాస్వర్డ్ పజిల్ సాల్వ్ చేసినంత కిక్ ఇచ్చి ఉంటుంది కదా. ఖచ్చితంగా. విద్యార్థులకు అర్థమవ్వడానికి ఒక అభ్యాసం చేద్దాం. ఉత్పలమాల భాగణంతో మొదలవుతుంది. ఈ భాగణం కోడేంటంటే యుఐఐ, అంటే ఒక గురువు, 2 లఘువులు. దీనికొక ఉదాహరణ చెబుతారా, ఎలా విడదీయాలో? తప్పకుండా. గుచ్చిత అనే పదం తీసుకోండి. చూడగానే గు పొట్టి అక్షరమని లఘువనుకుంటారు, కాని పక్కన ఛీ అనే ద్విత్వాక్షరం ఉంది కదా. ఓహో, ఆ ద్విత్వానికి ముందుంది కాబట్టి గు గురువు యు అయిపోతుంది. కరెక్ట్. ఆ తర్వాత ఉన్న ఛీ, త లు 2 లఘువులే. సో అమరిక యుఐఐగా మారింది. ముందు గురువు రావడం వల్ల తాం తత అని ఒక నెమ్మదైన గమకంతో పద్యం ప్రారంభమవుతుంది. వావ్, ఆ రిథం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఒక పెద్ద అడుగు వేసి 2 చిన్న అడుగులు వేసినట్లు. సరే, మరి కవికి ఆ ప్రశాంతత వద్దు, ఏదైనా ఉరకలెత్తే నది గురించో కోపం గురించో రాయాలంటే ఏం చేస్తాడు? అప్పుడే కవులు చంపకమాలను ఎంచుకుంటారు. ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటే చంపకమాలలో 21 అక్షరాలు ఉంటాయి. చంపకమాల గణాలెలా ఉంటాయి ఇందులో? ఇందులో న, జ, భ, జ, 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 ర అనే గణాలు వస్తాయి. యతిస్థానం 11వ అక్షరం. మొదటి అక్షరం ఆ, 11వ అక్షరం మా. రెండింటిలో అకారం ఉంది కదా. అవును, యతి సరిపోయింది. ఇందాక ఉత్పలమాల భా గణమన్నారు, మరి చంపకమాల నాగడంతో కదా మొదలవుతుంది. ఈ నాగనం కోడేంటి? నాగణం కోడ్ ఐఐఐ, అంటే వరుసగా 3 లఘువులే, దీర్ఘాలు లేవు, ఒత్తులు లేవు. ఉదాహరణకు విభవ అనే పదం వి లఘువు, భ లఘువు, వ లఘువు. అంటే ఉత్పలమాల యుఐఐతో నెమ్మదిగా మొదలైతే చంపకమాల ఐఐఐతో అంటే అన్ని లఘువులతో మొదలవుతోంది. అంటే పద్యం ప్రారంభంలోనే చకచకా ఒక వేగవంతమైన డ్రంబీట్లాగా మొదలవుతోందన్నమాట. పూలి అడుగులు ఎంత గంభీరంగా ఉంటాయో ఈ పద్యం నడక కూడా అంతే గంభీరంగా ఉంటుంది. రాజుల పరాక్రమాన్ని వర్ణించడానికి వాడతారు. దీని లక్షణాలెలా ఉంటాయి? ఇందులో మా, సా, జ, స, తా, త, గ అనే గణాలు వస్తాయి. మొత్తం 19 అక్షరాలు. యతిస్థానం 13వ అక్షరం. ఉదాహరణకు కారే రాజులు
రాజ్యముల్ గొలుగవే. ఇందులో కాకి 13వ అక్షరం గాకి యతి చెల్లింది. మరి ఈ పులినడకను ఎగ్జామ్స్లో విద్యార్థులు సులభంగా ఎలా గుర్తించాలి? చాలా సింపుల్ లాజిక్ ఉంది. శార్దూలము ఎప్పుడూ మాఘణంతో మొదలవుతుంది. మాఘణమంటే వరుసగా 3 గురువులు. యు అంటే పద్యం మొదట్లోనే 3 బరువైన అక్షరాలు వస్తాయి. ఉదాహరణకు శ్రీ కైవ. అబ్బా, 3 గురువులు అంటే నిజంగానే ఒక పెద్ద పులి భారీగా గంభీరంగా 3 అడుగులు బలంగా భూమ్మీద మోపినట్లుంది. స్టూడెంట్స్కి ఇది భలే ట్రిక్ కదా. మొదటి 3 అక్షరాలు గురువులైతే అది శార్దూలము. చిన్న ఏనుగు. ఈ ఏనుగు నడక ఎలా ఉంటుందో చూద్దాం. గ్రేట్, చెప్పండి. దీని లక్షణాలేంటి? ఇందులో సా, భ, రా, నా, మా, యా, వా అనే గణాలొస్తాయి. మొత్తం 20 అక్షరాలు. యతి స్థానం 14వ అక్షరం. కలమన్ రాజ్యము దేశమున్ అనే పాదంలో కాకి 14వ అక్షరం కూకి మధ్య యతి కుదిరింది. దీన్ని గుర్తించడానికి ట్రిక్ ఏంటి? మత్తేభం ఎల్లప్పుడూ సాగణంతో ప్రారంభమవుతుంది. సాగణం కోడేంటంటే ఐఐయు అంటే ముందు 2 లఘువులు ఆ తర్వాత ఒక గురువు వస్తుంది. ఉదాహరణకు సిరికిం. ఓహో, అంటే శార్దూలం 19 అక్షరాలు, మత్తేభం 20 అక్షరాలు పక్కపక్కనే ఉన్నా శార్దూలం యుయుయుతో మొదలైతే మత్తేభం ఐఐయుతో మొదలవుతుంది. అవును, ఆ మొదటి అక్షరం మారడం వల్ల మత్తేభం 2 లఘువులు ఒక గురువుతో కాస్త నెమ్మదిగా కదిలి 3వ అడుగుకు బలం పుంజుకుంటుంది. ఏనుగు నడకలాగే కదా. ఎక్సలెంట్ కంపారిజన్. ఆ మొదటి గణం లాజిక్తో పద్యం యొక్క రిథం ఎలా మారిపోతుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఒక తులనాత్మక పట్టిక లేదా మాస్టర్ రివిజన్ చార్ట్ని చూద్దాం. ఖచ్చితంగా. ఈ చార్ట్ ద్వారా ఈ 4 పద్యాలను ఒక్క చూపులో ఎలా గుర్తుపట్టవచ్చో విద్యార్థులకు వీలైనంత సరళంగా వివరిస్తారా? తప్పకుండా. కేవలం మొదటి 3 అక్షరాలను బట్టి ఇట్టే కనిపెట్టేయవచ్చు. మొదటిది ఉత్పలమాల, 20 అక్షరాలు, పదవయతి. ఇది భాగణంతో ప్రారంభమవుతుంది. అంటే మొదటి 3 అక్షరాలు యుఐఐ ఉంటే అది ఉత్పలమాల. రైట్. రెండవది చంపకమాల, 21 అక్షరాలు, 11వ యతి. ఇది నాగణంతో. అంటే వరుసగా 3 లఘువులు ఐఐఐ ఉంటే చంపకమాల. ఓకే. మూడవది శార్దూలము, 19 అక్షరాలు, 13వ యతి. ఇది మాగణంతో మొదలవుతుంది. పద్యం మొదట్లో 3 గురువులు యు వస్తే అది శార్దూలము. ఇక 4వది మత్తేభము, 20 అక్షరాలు, 14వ యతి. ఇది సాగణంతో ప్రారంభమవుతుంది. వావ్, ఎంత సింపుల్ లాజిక్. అంటే టెట్ లేదా డిఎస్సి లాంటి ఏ పరీక్షలోనైనా ఒక లైన్ ఇవ్వగానే మొత్తం చదవాల్సిన పనేలేదు. మొదటి 3 అక్షరాలను చూసి ఆ కోడ్ని బట్టి 5 సెకండ్లలో ఆన్సర్ పెట్టేయచ్చు. వీక్షకులందరూ ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.